తెలంగాణలోని పలు జిల్లాలతో పాటుగా హైదరాబాద్ శివారులోని 30కి పైగా మసాలా తయారీ కేంద్రాలు, ప్యాకింగ్ సెంటర్స్ లో స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 2 తయారీ కేంద్రాలలో నల్ల మిరియాలు, బిర్యానీ ఆకులు ఎలుకల మలంతో కలుషితమైనా కూడా అలాగే షాపులకి పంపుతున్నట్లుగా గుర్తించారు. రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలోని శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్ లిమిటెడ్, బండ్లగూడ జాగిర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ కపిల్ నగర్ కాలనీలోని డివైన్ స్పైసెస్ లో కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా మసాలాలు తయారు చేస్తున్నట్లుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. కారం పొడి, పసుపు, మిరియాలు, కరివేపాకు పొడి, ధనియాల పౌడర్ శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం ల్యాబులకి పంపించారు. ఇక్కడ మిరియాలు, ఇతర మసాలాలలో ఎలుకల మలం కూడా కలిసినట్లుగా గుర్తించారు. ఆ మసాలాలను అలాగే ప్యాక్ చేసి షాపులకి పంపుతున్నట్లుగా తెలిసింది. ఈ 2 కేంద్రాల నుండి ఎలుకల మలంతో కలుషితమైన 15 కేజీల నల్ల మిరియాలు, 18 కేజీల బిర్యానీ ఆకులు, లేబుల్ లేకుండా ఉన్న కరివేపాకు పొడిని స్వాధీనం చేసుకుని ల్యాబ్ కి పంపారు. అలాగే గడువు ముగిసిన ఉత్పత్తులతో పాటుగా కొన్ని వస్తువులకు లేబుల్స్ లేకుండా స్టోర్ చేసినట్లు గుర్తించారు. నిబంధనలు పాటించని మసాలా తయారీ కేంద్రాలకు నోటీసులు కూడా జారీ చేశారు. That's all for now.